సడన్ గా ఇప్పుడు ఈ పత్రాలు కూడా ఎందుకు వచ్చిందండి? పెళ్ళైన వెంటనే ఇస్తానన్నాను కదా. మొదట అవి చేతిలో పెడితేనే పెళ్ళి, లేదా ఉన్న పళంగా బయలుదేరతాం. ఆ మహల్ పత్రాలు తీసుకునిరా. అమ్మా ఒక్క నిమిషం. ఏమండి, ఈ టైంలో ఇవన్నీ మాట్లాడడం మంచిది కాదండి. పత్రాల గురించి పెళ్ళయ్యకి మాట్లాడదాం. బుజ్జిగారు, ఈ టైంలో ఇలాంటి పేచీలు పెట్టకండి. పెళ్ళి అయిపోతుందండి. ఈ పత్రాలు గొడవలు ఆ ఫోటోలో ఉన్న పెద్ద ఆయనకి నచ్చవండి. బా, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. వీళ్ళ తరపున నేను కాలు పట్టుకుంటాను. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. పనోడివి పనోడ్లా ఉండు. అయ్యో వెళ్ళ బయటికి పో. అయ్యో అలా కాదండి, నా మాట ఒక్కసారి వినండి సార్, ప్లీజ్ సార్. పో. వెళ్ళొస్తామండి. మంచిది. సారీ. మధ్యలో నువ్వు చెంప దెబ్బ తిన్నా. నీకోసమే. వాడు నాకు మీకు ఏ సంబంధం అని అడిగాడు. ఎంత బాధేసిందో తెలుసా? గట్టిగా అరుద్దాం అనుకున్నా. అదే జగదిని ప్రేమిస్తున్నాను, తన్నే పెళ్లి చేసుకుంటానని చెప్తామనుకున్నా. కొంత పెకల్లా. అసలు నీ మనసులో ఏముందో తెలుసుకోకుండా కరెక్ట్ కాదనిపించింది. సర్లే, ఆ టాపిక్ వదిలే. అయినా నేను నా కోసం చంపదెబ్బ తిన్నా. పెళ్ళి ఆగకూడదనే కదా రిస్క్ చేసి మరీ బుజ్జిగాడికి ఇండైరెక్ట్ గా చెప్పాను. వినలా. మనమేం చేస్తాం? ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. సరే, నువ్వు లోపలికి వెళ్ళి. ఏ బాధ వచ్చినా మగాలే పట్టం మా ఇంట్లో అలవాటు. ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నావా? ఇప్పుడు ఆ పత్రాల కోసం బుజ్జిగాడిని కెలికి పంపించింది నువ్వే, మళ్ళీ వద్దునాన్ని బతిమాలింది నువ్వే, ఆడు కుట్టేయడం దొంగేడుపులు ఏడిసింది నువ్వే, పైగా మా అమ్మాయి గారిని ప్రేమించున్నానని పెళ్లి చేసుకుంటానని ఎంత తెలివిగా చెప్పావురా. రే రే, ఇదంతా ఇంటికి చేస్తున్నావురా? చెప్పాను కదరా ఈ పెళ్ళి ఆపేస్తానని. ఆడికి కావాలని పత్రాలు ఆడికి వెళ్ళిపోతే పెళ్లి ఎందుకు అవుద్ది? పత్రాలు బుజ్జిగడి చేతుల్లోకి వెళ్ళాయి, ఇప్పుడు బుజ్జిగడు పెద్దరి చేతుల్లోకి వెళ్తాడు. అయ్యి బాబోయ్, అంటే బుజ్జిగాడిని పెద్ద ఆయనకి బలిచ్చేస్తున్నావా?
వద్దు అంటుంటే అన్న ఒక్కనే పంపించిన సీతప్ప. ఇప్పుడు చూడు. ఎవడన్నా నిన్ను కొట్టింది వాణ్ణి. మనిషినైతే నేను హ్యాండిల్ చేయలేనురా, దెయ్యర్రా. ఏంటి లేవలేకపోతున్నాడా? అయ్యి బాబు గట్టిగా రోకండి. సీక్రెట్ గా డాక్టర్ని తీసుకెళ్తున్నాడంటే ఇందులో ఏదో నిగూఢ రహస్యం ఉంది. ఏమిట్రా తమ్ముడు, ఈ అబ్బాయి చెప్పింది నిజమేనా? అయ్యో ఇలా అయిపోయావేమిట్రా? బాత్రూమ్ లో కాళ్ళు జారి పడిపోయాడమ్మా. ఇవి పడిపోతే తగిలిన దెబ్బలు కాదు, ఎవడో కావాలని కసితో కొట్టిన దెబ్బలు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి, నాకు అర్థమైన దాన్ని బట్టి ఈ మందెక్కిచ్చాను. నువ్వు చెప్పిన తప్పనుకో, కాళ్ళు చేతులు రెండు పడిపోతాయి. డాక్టర్ గారు ఆగు తప్ప అన్నది కాళ్ళు చేయి పడిపోతే నీకు సంతోషమా? డాక్టర్ గారికి లాయర్ గారికి అబద్ధం చెప్పకూడదు. అన్నను కొట్టింది మనిషి కాదు, ఆ ఫోటోలో ఉన్న దయ్యం. ఆయన మిమ్మల్ని కొట్టారా? నేను అప్పుడే చెప్పాను పత్రాల జోలికి వెళ్ళకండి అని. చూసారా, ఇప్పుడు పీల్చి పిప్పి చేశారు. అమ్మా, విషయం దాచిపెట్టి మిమ్మల్ని మోసం చేశారన్న కోపంతో ఈ పెళ్లి మాత్రం ఆపదమ్మా. లేదురా, వీడిని కన్నది నేనే అయినా పెంచింది నా తమ్ముడురా. వీడి పెళ్లి నా తమ్ముడు ప్రాణం మీదకి వచ్చిందంటే తమ్ముడు వద్దురా, పెళ్లి వద్దు, గిళ్ళి వద్దు, వెళ్ళిపోదాం. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నా మాట వినమ్మా, వద్దు, ఈ పెళ్లి మాత్రం ఆపద్దమ్మా. అన్నయ్య, నువ్వనే చెప్పన్నయ్య. అమ్మా, ఏంటమ్మా, ఏం జరిగిందమ్మా? ఏమీ తెలియనట్టే మాట్లాడుతున్నారా? ఈ దెయ్యాల కొంప కట్నంగా ఇచ్చి ఈ పెళ్లి జరిపించాలని చూస్తున్నారా? అయ్యో అమ్మా, అంత మాట అనకండి. ఈ మహలంటే రాయుడిగారికి ప్రాణమమ్మా. మీకు ప్రాణం అని మా ప్రాణాలు బలి తీసుకుంటారా? అమ్మా, మా నాన్నగారు ఇక్కడున్న మాట వాస్తవమే, కానీ ఇంటే ఉన్నారులేండి. ఆయన ఎవరిని పడితే వాళ్ళని కొడతారా ఏంటి? ఏదమ్మా లాంటి ఎదవన తప్ప. ఏమండి, మీరు ఇటండి. అన్నయ్య, అన్నయ్య ఒకసారి తిని మొహం చూడండి అన్నయ్య. పాపం పెళ్ళి అవుతుందని ఎన్నో ఆశలతో ఉంది, పిచ్చిది. అమ్మా, నేను పెళ్ళంటూ చేసుకుంటే విశాలనే చేసుకుంటాను. నాకు అసలు ఈ మహలే వద్దు. సభాష్ అన్నయ్య, మనసు నోడ్లాగా మాట్లాడా. అస్సలు ఈ గొడవంతా ఈ బిల్డింగ్ పేపర్లలో వచ్చింది. సిద్ధప్ప, పేపర్లు ఎక్కడా? పేపర్ల కోసం ప్రాణాలు తెస్తారా? పదండి. సరే, పదండి పదండమ్మా, లోపల పదండి. పదండి అన్న. మీరెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. నువ్వు అనుకున్నంత ఏదవేం కాదురా. థ్యాంక్స్, కనీసం ఇప్పటికైనా తెలుసుకున్నావు. అయ్యో, ఏంటి ఆపయ్యా? ఉజ్జనా, దీని వారకం చూస్తే చేతపడి చేసేదాన్నా లేదు, లేకపోతే నీ మీదకి దయ్యమేటన్నా. ఇలాంటి దాన్ని అసలు మనుషులేనారా మీరు? చేతపడి చేయడానికి వచ్చింది. ఇదిగో చూడు, నెత్తురుకూడు. పచ్చడి మెతుకులు రావే. అమ్మా, అది వదిలేండి అమ్మా, లోపలికి వచ్చి పొంచేయండి. అయ్యో పర్వాలేదమ్మా, రండి. నేను గాని లోనుకు అడుగు పెడితే ఒక శవం బయటకు వస్తుంది. నా పాదం మంచిది కాదు. నేను మొదటిసారి అడుగు పెట్టినప్పుడు